హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్ ఓకే, లోన్ రికవరీ కోసం ఎంతవరకు దిగజారుతారంటే కస్టమర్ని అన్ని విధాలుగా హ్యూమిలేట్ చేస్తారు. ఓకేనా, ఈ యొక్క ఆర్బీఐ గైడ్లైన్స్ అలౌ చేస్తాయా లేదా, ఇవి ఏం పట్టించుకోరు అనమాట. జస్ట్ రికవరీ అనేది వాళ్ళ టార్గెట్. దానికోసం వాళ్ళు ఎంత దిగజారుతారో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క రికవరీ మేడం ఏ విధంగా దారుణంగా మాట్లాడిందో మీరు చూడొచ్చు వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో చెప్పండి, అర్థం కాలే. ఇది మీ పర్సనల్ లోన్ పేమెంట్ ఇంకా క్లియర్ కాలేదు. ఎస్ బ్యాంక్ ది చెప్పండి మేడం. ఎస్ బ్యాంక్ ది పర్సనల్ లోన్ పేమెంట్ ఇంకా క్లియర్ కాలేదు సార్. ఎవరు మాట్లాడుతున్నది? నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏం పేరు మీ పేరు? పూజ. పూజ. హలో పూజ సార్. పూజ గారు, పేమెంట్ టైం పడుతుంది మేడం, మంత్ ఎండ్ లోపు క్లియర్ చేసుకుంటా. ఎవ్రీ మంత్ అట్టనే చెప్తా అంటే కుదరదు కదా సార్. కుదరదంటే మీరు ఒప్పుకుంటే ఏదో ఒక కుదురుతుంది మంత్ మేడం. క్లియర్ చేసుకోవాలి కదా సార్. మీరు ఒప్పుకుంటే కుదురుతుంది మేడం. అంత టైం ఉంటే మేమే ఒప్పుకుంటాం కదా సార్. 3 బౌన్సెస్ అయినాక అంత టైం ఇవ్వరు సార్. చేస్తాం మేడం, మంత్ ఎండ్ లోపు క్లియర్ చేస్తాం. ఓకేనా, ఇది లీగల్ కి మూవ్ అవుతుంది సార్. మేడం మంత్ ఎండ్ లోపు క్లియర్ మీ చేస్తాం మేడం, ప్లీజ్. అకౌంట్ ట్రై టు సార్, ఇది లీగల్ కి మూవ్ అవుతుంది అంటున్నాను నేను. మీరు ఒక ఈఎంఐ అయినా క్లియర్ చేసుకోవాలి సార్. మీరు 3 ఈఎంఐలు మీ దగ్గరనే పెట్టుకొని మళ్ళీ చేసుకోండి, ఏమన్నా వేసుకోండి అని మాట్లాడతారు మేడం. ఇప్పుడు నా సిచ్యువేషన్ మీకు చెప్పాను, ఫర్దర్ గా ఏముంటుంది చేసుకోవాలి కదా మీకు. ఏం చెప్పినారు సార్? మరి ఇవన్నీ చేసుకోవడానికి లోన్ ఎందుకు తీసుకున్నారు? మరి లోన్ ఎందుకు తీసుకున్నారా మీకు? తీసుకోకుండా ఉంటే అయిపోవు కదా సార్. మరి జాబ్ ఎందుకు జాయిన్ అయ్యారు? మరి మీకు జాయిన్ అయ్యకపోతే, జాబ్ జాయిన్ కాకపోతే నాకు కాల్ చేసే అవసరం లేకుండే కదా. మీరు మరి జాబ్ ఎందుకు జాయిన్ అయ్యారు మీరు చెప్పండి. నాకు ఆన్సర్ ఉందా మీ దగ్గర? అవునా, నీలాగా నేను వేరే వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టేదాన్ని కాదు కదా. జాబ్ ఎందుకు జాయిన్ అయ్యారు మేడం మీరు? అది నా ఇష్టం. లోన్ తీసుకోవడానికి నా ఇష్టం మేడం. కట్టు, మరి నువ్వు నీ ఇష్టమైతే కట్టి మాట్లాడు. అర్థమైందా? నువ్వు కట్టినాక నన్ను క్వశ్చన్ అడుగు, నేను చెప్తాను దానికి ఆన్సర్. కట్టిన తర్వాత నీకు నాకు మాటలు ఎందుకుంటాయి మేడం? కట్టినాక నువ్వు అడుగు, నేను చెప్తా ఆన్సర్ ఏంటిదో దానికి. అంత అవసరం లేదు కానీ మీ డ్యూటీ ఇది కాకపోతే నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ వేస్తున్నావు? క్వశ్చన్ కాదు మేడం, లోన్ ఎందుకు తీసుకున్నామంటే మరి నువ్వు జాబ్ ఎందుకు చేయను అడిగాను. నీకు కట్టుకునేది లేకపోతే తీసుకోవద్దు. మరి కట్టుకున్నంత స్తోమత ఉన్నప్పుడే తీసుకోవాలి. కట్టుకున్నప్పుడు తెలియదు మేడం స్తోమత, తర్వాత ప్రాబ్లం వస్తుంది అడిగాను. ఓకే, దాని తర్వాత ప్రాబ్లం వస్తే మేమేం చేయాలి సార్? మీరు కట్టుకోను అది ఇది అని చెప్పలేరు కదా. మరి మీకు ఎవరు చెప్పాడు? ఏమని చెప్పానా? నువ్వు తీసుకున్నావు కాబట్టి చేసినాం, లేకపోతే నీకెందుకు చేస్తాం? నీతో ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా? నీకు కాల్ చేసి నీతో మాట్లాడకుండా కూర్చోనికి? అది కాదు మేడం, అన్నారు కదా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? మరి నీకు ఎవరు తీసుకోమన్నారు? నువ్వు తీసుకుంటే నేను కాల్ నువ్వెవరో నేను కూడా కదే. మంత్ ఎండ్ రాసుకోండి, అప్డేట్ రాసుకోండి. మంత్ ఎండ్ కాదు, ఇప్పుడు పేమెంట్ కావాలి. మరి గూగుల్ పే చేయను డబ్బులు ఇప్పుడే చేస్తా. సరే, నువ్వు తీసుకున్న ఎంత? 10 లక్షలు నాకు కొట్టు ఫస్ట్. 10 లక్షలు తర్వాత నేను నీకు గూగుల్ పే చేస్తా. నాకు ఇప్పుడు చేస్తే నేను చేస్తా. నువ్వు కూడా ఫస్ట్ నాకు వెయ్యి ఇప్పుడే. మేడం ఆర్గ్యుమెంట్ చేయకండి, నేను క్లియర్ గా చెప్పాను. ఆర్గ్యుమెంట్ చేస్తాలే, మీరే నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. నా ప్రాబ్లం చెప్పాను నేను, నాకు ఇట్లా మనీ ప్రాబ్లం ఉంది, నాకు మంత్ ఎండ్ లోపు. మీరు ఏం ప్రాబ్లం చెప్పలేరు నాకు. అవును మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను మంత్ ఎండ్ లోపు క్లోజ్ చేసుకోవడం చెప్తున్నా కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏంటిది? ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే నేను బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చెప్పాను మేడం, తినండి కదా. చెప్పండి మరి. బిజినెస్ లో పెట్టాను, బిజినెస్ లో లాస్ అయిపోయింది మేడం. అక్కడ మేము పెట్టమని చెప్పిన మా బిజినెస్ లో నేను చెప్పాను, నువ్వు పెట్టమని చెప్పావని నేను చెప్పానా? మేమైతే చెప్పలేదు. అవును మేడం, నేను చెప్పానా? నువ్వు చెప్పావని చెప్పేసి గురించి మా బ్యాంక్ ఎందుకు ఆగాలి? నువ్వే అడిగావు కదా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏదో అని చెప్పేసి ఎందుకు అడిగావు మరి అసలు? మరి మీరు మీకు ఎక్కువ చేసుకుంది, మేమేం చేయమని చెప్పలేదు. అవును మేడం, అడిగావు కదా దేనివల్ల బిజినెస్, దేనివల్ల ఫండ్ ఇచ్చుకోండి చెప్పాను. మళ్ళీ నేను బిజినెస్ పెట్టమని చెప్పానంటే అది మీరు చూసుకోవాలి. అది ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ కాదు. అది మీరు ఏమైనా చేసుకోండి. కాదు, మాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు, ఈఎంఐ కట్టండి. మీరు అవన్నీ రీజన్స్ చెప్పకండి. అవునా? మంత్ ఎండ్ చేస్తాను. మంత్ ఎండ్ మాకు అవసరం లేదు, మాకు ఇప్పుడే కావాలి పేమెంట్. మీది ఇప్పుడే కావాలంటే నాకు గూగుల్ పే డబ్బులు ఇప్పుడే టైం తీసుకుంటా పోతే మీరు టైం తీసుకుంటా పోతున్నారు. 2 నెలల నుంచి మీరు చేసేది అదే, మంత్ ఎండ్ చేస్తా అంటున్నారు. మంత్ ఎండ్ రాగానే నాకు డబ్బులు అరేంజ్ కాలేవని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏంది ఓకే? ఏంది ఓకే? ఇప్పుడే కట్టండి.
ఇప్పుడు అంటే నాకు నా దగ్గర డబ్బులు లేదు మేడం, క్లియర్ గా నాకు చెప్తున్నాను. అవసరం లేదు సార్. ఏం లేదు, మీకు అవసరం లేదు. హస్బెండ్ తో ఫైట్ చేస్తున్నారు చేస్తారు కదా మీరు నాతోటి. చేస్తున్నారు మరి ఆ? 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి పడుకున్నా మేడం, ఇప్పుడు లేచా. 2 నెలల నుంచి పడుకున్నా, ఇప్పుడు లేచా. కట్టు మరి 2 నెలల నుంచి పడుకున్నాను మేడం, సడన్ గా మెలకు వచ్చింది. ఇప్పుడు సడన్ గా మీరే ఫస్ట్ కాల్. కట్టు మరి అంటున్నా. ఇప్పుడు లేచినావు కదా మరి ఓకే, arrange చెయ్ ఇప్పుడు. మీరు కాల్ కడితే మళ్ళీ పడుకుంటా. ఇప్పుడు లేచినావు కదా అరేంజ్ చేయి. మీరు కాల్ కడితే నేను కాల్ కట్ చేయ. ఇట్లా ఉంటారా మీరు? ఇట్లనే కాల్ చేస్తారా? నేను కాల్ చేస్తావు మరి నువ్వు అటనప్పుడు. ఏంది పూజ గారు ఇట్లా ఆర్గ్యుమెంట్ 2 చేస్తున్నారు? నెలలు 3 నెలల పైసలు మీ దగ్గర పెట్టుకొని ఇంకా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ కాదు, నా వర్షం చెప్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మేడం, నాకు మంత్ ఎండ్ లో క్లియర్ చేసుకుంటాను చెప్పాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం అందరికీ ఉంటది సార్. ఎందుకు కూడా మేడం? ముఖేష్ అమ్మానికి ఉందా ఫైనాన్షియల్ ప్రాబ్లం? షారుఖ్ ఖాన్ ఉందా? సల్మాన్ ఖాన్ ఉందా? ఉంది. మీకు తెలుసా మీ ఇంటికి వచ్చి చెప్పిండా? చెప్పాడు మేడం, నాకు కాల్ చేస్తా ఉంటాడు ముఖేష్ అంబానీ. మీ ఇంటికి వచ్చి చెప్పిండా? నాకు కాల్ చేస్తాడు మేడం, ఆన్కాల్లో టచ్ ఉంటాం, మేము టచ్ లో ఉంటాం. అవునా? మరి అతన్ని అడిగి కట్టండి. అతను అడిగాడు, అతను డబ్బు ఇవ్వట్లేదు మేడం, మొత్తం ప్రాపర్టీ ఇస్తా అంటుండు. ఇస్తాడు, అడగండి. ప్రాపర్టీ ఇస్తా అంటుండు. మీకు ప్రాపర్టీ కావాలని చెప్పండి. మరి బాంబేలో ఒక ఫ్లాట్ ఇస్తాను మీకు. తీసుకోండి, మీరే తీసుకోండి. నాకు బాంబేలో ఒక ఫ్లాట్ ఇస్తాను మేడం మీకు. బతకను నేను. మీరు బతుకుతున్నారు కదా మంది సొమ్మి మీద. ఎక్స్ట్రా మాట్లాడదు, ఎక్స్ట్రా మాట్లాడదు పూజ, ఎక్స్ట్రా మాట్లాడదు పూజ. మీరు పూజ గారు ఎక్స్ట్రా మాట్లాడకండి, పూజ గారు ఎక్స్ట్రా మాట్లాడకండి. ఆడుకోండి అంటున్నా నేను. పూజ గారు ఎక్స్ట్రా మాట్లాడకండి, నీకు ఎంత లిమిట్ ఉందో అంతే మాట్లాడు. అదే టెలికాలర్ గారు ఇంకా ఫీల్ కాకుండా. ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కదా మరి అడుక్కోండి. ఫైనాన్షియల్ ఇష్యూ ఏంటి ప్రాబ్లం? నువ్వు ఇవ్వు మరి. నేను ఎందుకు ఇస్తా? మరి నువ్వు ఇవ్వండి, ఇంకోటి అడుగు ఎట్లా ఇస్తాను? ఇవ్వండి, ఇంకోటి అడుగు ఎట్లా ఇస్తాను? చెప్పినా నీకు వాడెవడ ఇస్తానని చెప్తున్నా అంటున్నావు కదా, మరి వాడిని అడుక్కో అంటున్నా నేను. నీ బౌండరీస్ ప్రాబ్లమేనా? ఏది ఏజెన్సీ? ఏది మీది ఏజెన్సీ? నేను చెప్పు ఒకసారి. ఏజెన్సీ నేను చెప్పు. అక్కడికి వచ్చి ఏజెన్సీ నేను చెప్పు. ఏంటిది? ఏజెన్సీ బ్యాంకు ఏజెన్సీ కాదు. బ్యాంక్ లో నిన్ను పెట్టుకున్నారా వాళ్ళు? బ్యాంక్ లో నిన్ను పెట్టుకున్నారా కలెక్షన్ కి? బ్యాంక్ లో నిన్ను పెట్టుకున్నారా మేడం? నీ మాటల నుంచి పెట్టుకున్నారా? నీ మాటల నుంచి పెట్టుకున్నారా? రికవరీ బాగా ఇస్తాను. అవునా? ఎంత వేసా మాట మీద రికవరీ? ఏంది? నా మొహం చూసి ఎవరు ఇవ్వలేదు మేడం, డాక్యుమెంట్ చూసి ఇచ్చారు. మరి నీ మొహం చూసి రికవరీలో పెట్టుకున్నారా నిన్ను? నీ మొహం చూసి రికవరీలో పెట్టుకున్నారా? నేను ఎవరిచ్చాను మేడం నీకు? జాబ్ ఎవరిచ్చాను నీకు? ఇట్లా మాట్లాడుతున్నా కష్టం వస్తుంది. నీకెవడిచ్చిండు? లోన్ ఇచ్చిండు నాకు కూడా జాబ్. నాకు ఇచ్చిన నీకు ఎట్లా ఇస్తాను మేడం? లోన్ ఇచ్చినాడో నాకు కూడా అదే జాబ్ ఇచ్చిండు. ఏది మేడం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాం మీ ఓనర్ కి? అట్లా మాట్లాడతాను. మీరు రెస్పెక్ట్ ఫస్ట్ ఇచ్చిల్లా? మీరు రెస్పెక్ట్ కాపాడుకోండి ఫస్ట్. మీరు మాట్లాడేటప్పుడు మేము కూడా అట్లనే మాటలు వస్తాయి. మీరు అంటున్నారు కదా, మరి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తలేదా? మీకు తెలుస్తలేదు కదా రెస్పెక్ట్ వినండి పూజ విను ఏమంటున్నా అంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మంత్ ఎండ్ లో చేసుకుంటాను చెప్పిన. అనవసరంగా ఆర్గ్యుమెంట్ మూవ్ తీసావు. 2 months నుంచి చెప్తున్నారు. అవును మేడం, డబ్బులు కొంచెం బిజినెస్ లో పెట్టానంటే బిజినెస్ ఎందుకు లాస్ అయింది నాకేం తెలుసు, మరి నాకు అవసరమా అని మాట్లాడుతున్నావు. ఓకే హలో చెప్పండి, మీరేమో చెప్తున్నారు కదా. అదే మేడం, బిజినెస్ లో పెట్టానంటే నాకెందుకు అంటున్నావు? ఓకే మనీ ప్రాబ్లం ఉందంటే నాకెందుకు అంటున్నావు? మరి నీకెందుకు నీకేం అవసరం లేదు, ఫోన్ ఎందుకు ఇస్తాం అతను? ఈఎంఐ కోసం చేసిన. ఈఎంఐ లేదని చెప్పాను కదా, ఇప్పుడు మంత్ ఎండ్ లో క్లియర్ చేసుకో. ఈఎంఐ మాకు అవసరం అదే అంటున్నా, మీ రీజన్స్ అవసరం లేదు అని చెప్తున్నా నేను. ఈఎంఐ అవసరం లేదు. రీజన్స్ మాకేం పని? అవసరం లేదు ఈఎంఐ రీజన్స్ తోని మాకేం పని? మేడం మిమ్మల్ని పెట్టింది ఆ రీజన్స్ ఏముంది రాసుకోవడానికి పెట్టాలి అక్కడ. ఆర్గ్యుమెంట్ చేయండి కాదు, మిమ్మల్ని పెట్టింది అక్కడ. అర్థమైందా? రోడ్ మీద కూర్చొని నువ్వు కూడా అడుక్కుంటే కాదా మరి ఈఎంఐ వస్తుంది? నన్ను అడుక్కోమంటున్నావు కదా, అది కూడా అదే నువ్వు అడుక్కున్నాక నాకు చెప్పు. హైదరాబాద్ లో ఎక్కడ కూర్చున్నాం చెప్పు మేడం, ఇద్దరం కూర్చున్నాం. నువ్వు అడుక్కో నాకు అవసరం లేదు. నువ్వు అడుక్కో, నీకు అవసరం, నీకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉందని చెప్తున్నా. నీతో స్టార్ట్ అయింది. అవును మేడం, నీతో స్టార్ట్ అవుతుంది అడుక్కోవడము. ఒక 10,000 పంపండి. నీకుంది, నువ్వు అడుక్కో అన్నా కదా. మీరు నీకు అనవసరం, నీకుంది, నువ్వు అడుక్కో. అందుకే రికవరీ సెలెక్ట్ చేసారు. నేను ఇట్లా మాట్లాడతామని మాట్లాడతామని చెప్పేసి నీకు రికవరీ ఇస్తున్నారు. మరి అవునా? అంటే కాబట్టి ఇచ్చిళ్ళు. ఓకే రికవరీ ప్రో అనుకుంటున్నావు నువ్వు? రికవరీ ప్రో ఎంప్లాయ్ నువ్వు? ఇంకా ఇంకేం లేదు, మీరు చెప్పండి. అన్న ఇంకా ఏం మాట్లాడదా అని మాట్లాడండి.
ఇంకంటే మొత్తం నైట్ మాట్లాడదాం. ఇప్పుడు బిజీగా ఉన్నా కొద్దిగా. ఇప్పుడు మీరు పనికి వచ్చే మాటలు మాట్లాడినారు. ఈ పద్ధతిగా పద్ధతి ఉంటారు. కూడా తెలుస్తుంది. నీలాగా పద్ధతి చెప్పారు మేడం మా వాళ్ళు. బియ్యమే కట్టుకోనని నువ్వు పద్ధతి గురించి మాట్లాడకు. అవునా? నీకు రూపాయి దిక్కు లేదు, నువ్వు ఇంకా పద్ధతి గురించి మరి మాట్లాడు. వీకెండ్ కాల్ చేస్తావు? రూపాయి దిక్కు లేనప్పుడు వీకెండ్ కాల్ చేస్తావా? అవును కదా, నీ ఇస్తుంటానికి చేయాలని తెలియక చేసిన. అవునా? మరి కట్ చేయ మరి ఇప్పుడే. ఎందుకు కట్ చేస్తా నేను? నువ్వు మరి కట్ చేసుకో. దమాక్ లేదా నీకు? నువ్వు కట్ చేయు, నువ్వు కట్ చేయు. దమాక్ లేదా నీకు? నువ్వు కట్ చేసుకో ఫోను. రికవరీ చేస్తాను ఎక్కడ నువ్వు? శాతం అవుతుందా నీకు రికవరీ? నీ శాతం అవుతుందా? నీ దగ్గర రూపాయి కూడా లేదు కదా, ఆడక తినటోనివి నువ్వు. అడుగు తినడానికి వీకెండ్ కాల్ చేస్తాను నేను. సో వ్యూవర్స్ ఎవరైనా నా వర్డ్స్ వల్ల సో ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి. సో యువర్ గైడ్ రవి 4 చెడ్డ మాటలు మాట్లాడితే 1000 మంచి మాటలు కూడా వీడియోలో మాట్లాడతారు. సో కాబట్టి సో వాటి పైన మీ ఫోకస్ పెట్టండి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే సో ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేషన్ చేసుకుంటూ ఓకేనా లాని బ్రేక్ చేసి రికవరీ చేయడానికి ఇక రికవరీ ఏజెంట్లు ట్రై చేస్తే వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళకు ఆన్సర్ చెప్తే వింటారు. సో నార్మల్గా వినరు అనమాట వీళ్ళు. సో కాబట్టి సో వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి సో మనసులో పెట్టుకొని సో హరాస్మెంట్ గురయ్యి ఓకే సో డిప్రెషన్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో వీళ్ళని సో స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో వీళ్ళని ఈ విధంగా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే మాత్రం వీళ్ళు వింటారు. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.